ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన, ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, కృపగల రాజా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం దేవా. యేసయ్యా, నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు నీ కృపాక్షేమాన్ని మాకు అందించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి పనిలో, ప్రయత్నంలో, ప్రయాణంలో, ప్రతి విషయంలో మాకు తోడై నడిపించండి దేవా. మేము నీ నామానికి మహిమకరంగా ఈ దినమంతయు జీవించుటకు సహాయం చేయండి దేవా. నీకు స్తోత్రాలు యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. 113వ కీర్తన 7వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. అవును తండ్రి, గొప్ప దేవా యేసయ్యా, నీ యొక్క ప్రజలను తండ్రి ప్రధానులతో కూర్చుండబెట్టే దేవుడవు తండ్రి. అందుకొరకై దేవా, నేల నుండి దరిద్రులను లేవనెత్తేవాడవు తండ్రి. ఎవరు లెక్క చేయని ప్రజలను మీరు ప్రేమించి ప్రధానులతో కూర్చుండబెట్టే దేవుడవు తండ్రి. బీదలను పైకెత్తేవాడువు నీవే తండ్రి. నీకు స్తోత్రాలు యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా యొక్క పరిస్థితి చూసి మమ్మల్ని ప్రేమించిన దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు. నీ యొక్క ప్రభా కృపచేత మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము యేసయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ప్రతి అవసరతను తండ్రి మీ నామంలో ప్రభా తీర్చండి యేసయ్యా. ఎలాంటి సమస్యలతో ఉన్నారో, ఇరుకు ఇబ్బందులతో ఉన్నారో, బాధ వేదనలతో ఉన్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి. రోదన వేదన నుంచి తండ్రి విడుదల దయచేయండి. శాంతి సమాధానమును అనుగ్రహించండి తండ్రి. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి దేవా. నీకు స్తోత్రాలు. నిరాశ నిస్పృహలో, కృంగుదలలో ఉన్న వారిని తండ్రి మీరు లేవనెత్తండి యేసయ్యా. సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. ఆర్థికంగా చితికిపోయి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా లేవనెత్తండి తండ్రి. మీ మహిమ ఐశ్వర్యం నుంచి తండ్రి సహాయం అందించండి దేవా. నీకు స్తోత్రాలు. రక్షణ లేక, మారు మనసు లేక ఎంతో మంది ఉంటుండగా తండ్రి, మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రతి చోట నీ యొక్క తండ్రి వాక్యము విత్తబట్టకు సహాయం చేయండి, రక్షించబట్టకు సహాయం చేయండి తండ్రి. స్తోత్రాలు దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకొని సహాయం అందించండి తండ్రి. గవర్నమెంట్ నుంచి ప్రభా ఏదో ఒక జాబ్ పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. నీకు స్తోత్రాలు. యవన బిడ్డలను దర్శించండి తండ్రి. మీ ప్రేమను అందించండి, మీ కృప చేత నడిపించండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చిన్న బిడ్డలను, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్న సమయంలో ప్రభా మీరు కాచి కాపాడండి, రక్షణను దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఎండ వేడి దెబ్బతో ప్రభా అనేక మంది చనిపోచున్నారు, జ్ఞాపకం చేసుకొని తండ్రి దేవా. ఎండ వేడి నుంచి విడుదల దయచేయండి ప్రతి ఒక్కరికి తండ్రి. ఆరోగ్యాన్ని అందించండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, తోడై నడిపించండి. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని అందించండి. ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు కృప చూపించండి, సహాయము దయచేయండి తండ్రి. ఈ దినమంతయు నీ యొక్క క్షేమాన్ని మాకు అందించమని, తోడై నడిపించమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.